2026 సంవత్సరంలో సంకట చతుర్థి తేదీలు చూద్దాం. జనవరి 6వ తారీఖు మంగళవారం లంబోదర సంకష్టి. ఇది మాఘమాసం కృష్ణ సంకష్టి చతుర్థి. అలాగే ప్రారంభం చూడండి, ఎప్పుడు తేదీ 6వ తారీఖు, సమయం ఉదయం 8 గంటల నుంచి, ముగింపు 7వ తారీఖు ఉదయం. సమయం ఉదయం 6:52 వరకు, చంద్రోదయం రాత్రి 9:02 ఫిబ్రవరి 5వ తారీఖు గురువారం ద్విజప్రియ సంకట చతుర్థి, పాల్గొన కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం 5వ తారీఖు ప్రారంభమవుతుంది, సమయం 12 గంటలకి, ముగింపు 6వ తారీఖు ఉదయం 12 గంటలకు ముగుస్తుంది. చంద్రోదయం రాత్రి 9:26 వరకు. మార్చి 6వ తారీఖు శుక్రవారం వస్తుంది, బాలచంద్ర సంకష్ట చతుర్థి, చైత్ర కృష్ణ సంకష్ట చతుర్థి అంటారు దీన్ని. ప్రారంభం 6వ తారీఖు ప్రారంభమయ్యి సాయంత్రం 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యి 7వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు ముగుస్తుంది. చంద్రోదయ సమయము 8:56 వరకు. ఏప్రిల్ 5, 2026 ఆదివారం వచ్చింది, వికట సంకష్ట చతుర్థి. వైశాఖ మాసంలో ఇది కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం 5వ తారీఖు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 12 గంటలకి, సమయం ముగింపు 6వ తారీఖు 12 గంటల వరకు ముగుస్తుంది. చంద్రోదయము రాత్రి 9:23 మే 5వ తారీఖున మంగళవారం వచ్చింది, ఏకదంత సంకష్ట చతుర్థి. దీనిని అంగారక చతుర్థి అని కూడా అంటారు, మంగళవారం వచ్చింది కాబట్టి. ప్రారంభం 5వ తారీఖు ప్రారంభమవుతుంది, 6వ తారీఖు ఉదయం 7 గంటలకు ముగుస్తుంది. చంద్రోదయం 9:54 వరకు చంద్రోదయం వస్తుంది. జూన్ 3వ తారీఖు బుధవారం వచ్చింది, విభువన సంకష్ట చతుర్థి, జ్యేష్టం కృష్ణ సంకష్ట చతుర్థి. జ్యేష్ఠ మాసంలో సమయం వచ్చేసి చూడండి, 3వ తారీఖు 9:21 ప్రారంభమై 4వ తారీఖు 11:30కు ముగుస్తుంది. చంద్రోదయం రాత్రి 9:27 మొదలవుతుంది. జూలై 3వ తారీఖున శుక్రవారం వచ్చింది, కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి. ఆషాఢ మాసంలో ఈ ప్రారంభం సమయం 3వ తారీఖు 11:20 ప్రారంభమయ్యి ముగింపు 4వ తారీఖు మధ్యాహ్నం 12:40కి ముగుస్తుంది. చంద్రోదయ సమయం వచ్చేసి 9:29. ఆగస్టు 2 ఆదివారం, గజానన సంకష్ట చతుర్థి. ఇది శ్రావణ మాసం కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం ఉదయం 1వ తారీఖు మొదలవుతుంది, రాత్రి 11 గంటలకు, ముగింపు 2వ తారీఖు రాత్రి 11:15 ముగుస్తుంది. చంద్రోదయ సమయం వచ్చేసి 9:16 మొదలవుతుంది. ఆగస్టు 31 సోమవారం, హేరంబ సంకష్ట చతుర్థి, భాద్రపద మాసం శుక్ల కృష్ణ సంకష్ట చతుర్థి. ఆగస్టు 2 వస్తున్నాయి అన్నమాట. ప్రారంభం 31వ తారీఖు 8:51కి ప్రారంభమయ్యి ముగింపు 1వ తారీఖు రాత్రి 7:41కి ముగుస్తుంది. చంద్రోదయ సమయం 8:31కి మొదలవుతుంది చంద్రదర్శనం. సెప్టెంబర్ 29, ఇది మంగళవారం, ఇది అంగారక చతుర్థి, విఘ్నరాజ సంకష్ట చతుర్థి, ఆశ్వీజ మాసం కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం 29 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 30వ తారీఖు 2 గంటలకు ముగుస్తుంది. చంద్రోదయ సమయం 7:55 మొదలవుతుంది. అక్టోబర్ 29 గురువారం వచ్చిందండి, వక్రతుండ సంకష్ట చతుర్థి, కార్తీక మాసం కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం 29వ తారీఖు
ఉదయం 1 గంటకు మొదలయ్యి 29వ తారీఖు రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. చంద్రోదయ సమయం వచ్చేసి 8:36 నిమిషములకు చంద్ర దర్శనం మనకు కనిపిస్తుంది చంద్రుడు. నవంబర్ 27 శుక్రవారం గణాధిప సంకష్ట చతుర్థి, మార్గశిర కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభ సమయం 27వ తారీఖు 9:45 నిమిషాలకు మొదలవుతుంది. ముగింపు 28 ఉదయం 6:39 నిమిషాలకు ముగుస్తుంది. చంద్రోదయ సమయం 8:34 నిమిషములకు స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 26 శనివారం అఖూరద సంకష్ట చతుర్థి. ప్రారంభం 8 గంటలకు మొదలయ్యి 27వ తారీఖు సాయంత్రం 5 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. చంద్రోదయ సమయం వచ్చేసి 8:27 నిమిషాలకు